ఆరాధన ఆపిడే. హల్లెలూయా. లాజరుకి ఇల్లు ఉందా బిడ్డ? నువ్వు చదివిన వాక్యంలో ఎక్కడన్నామా? ధనవంతుడు ఇంటి దగ్గర ఉన్నాడు, ప్రభువా ఈయన విపరీతంగా ఆశీర్వదించేస్తున్నా. మన ప్రార్థనలది. ఈడు చూస్తే బయటికి వెళ్ళాడు, వచ్చేస్తున్నాడు, వాడికి ఏమో జాబ్ వచ్చేసింది, పిల్లలు పుట్టేశారు, పెళ్లిళ్ళు అన్నీ అయిపోయాయి, నాకేమీ లేదు ప్రభు అంటే లాజరు జీవితాన్ని చూడు. విశ్వాసం ఎలా ఉండాలో నేర్చుకో. పాఠం చదివినట్టు చదువుకెళ్ళడం కాదు బైబిల్ చదవడం అంటే. ఏదో న్యూస్ పేపర్ చదువుకుని వెళ్ళడం కాదు. ఒక్కొక్కరి జీవితాన్ని ప్రభు ఎందుకు కనపరిచి ఎందుకు చెప్పాడంటే నీ జీవితంలో నువ్వు అలా నిలవబడాలి అని అర్థం. హల్లెలూయా. పడిపోయిన వారిని చూసామో ఇలా పడ్డారు, నేను పడకూడదు అని జాగ్రత్త పడాలా. లాజరుకి ఇల్లు ఉందా? స్తోత్రం చెప్పాడా? గడి చెప్పండి పర్లేదు. లాజరుకి ఇల్లు ఉందని స్తోత్రం చెప్పాడా? ఇల్లు లేదు కదా. ఉందండి ఇల్లు? ఇల్లు లేదు. చలికాలం గజగజ వణుకుతున్న ప్రభువా నీకు స్తోత్రం. ఆడేదో